రేపు వ్యాస పౌర్ణమి. ఆ వ్యాస పౌర్ణమినే గురు పౌర్ణమిగా పిలవటం జరుగుతున్నది. అట్టి గురు పౌర్ణమి మనకు కర్మన్ఘాట్ ప్రాంతంలో ఏపీఆర్ అనే గార్డెన్లో ఏర్పాటు చేయటం అయింది. ఉదయం 10:30కు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికి తీర్థప్రసాదాలు అనంతరం గురు పౌర్ణాన్ని ముగించడం జరుగుతుంది. అందుచేత భక్తులెల్లరూ పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. జై గురుదత్. ప్రియ ఆత్మబంధువులారా, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణాన్ని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమిగా చెప్పడం జరుగుతుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన భారతదేశమే కాక మిగతా దేశాలలో కూడా ఈ వ్యాస పౌర్ణిమను గురు పౌర్ణమిగా జరుపుకోవడం జరుగుతున్నది. వేదాలను విభజించి పురాణ ఇతిహాసాలు రాసినటువంటి వ్యాసుడు వారి జన్మదినాన్నే గురు పౌర్ణమిగా అనాదిగా సనాతన ధర్మంలో చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ గురు పౌర్ణమి రోజున గురువును సేవించి వారు ఇచ్చేటటువంటి సందేశాన్ని గ్రహించి తమ జీవితంలో వాటిని ఇంప్లిమెంట్ చేసుకొని తద్వారా జీవుడు తరించేటటువంటి ఒకానొక దివ్య సన్నిధానానికి చేర్చగలిగినటువంటి ఒక ఉపాయమే గురుపదేశ విధానంలో గురు పరంపరలో జరుగుతున్నటువంటి ఈ గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణానికి భక్తులందరూ, సాధకులు, శ్రద్ధావంతులందరూ కూడా విచ్చేసి ఆ గురు పౌర్ణమిలో ఇచ్చే సందేశాన్ని గ్రహించినట్టయితే మీ జీవితాలను ధన్యం చేసుకోవటానికి వీలైతుంది. అట్టి స్థితి కలిగినటువంటి రోజే రేపటి గురు పౌర్ణమి. ఆ గురు పౌర్ణమిలో వచ్చి మీరంతా తరించి ధన్యాత్ములు అవుతారని ఆశిస్తున్నాం.